ఈ రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేనేం ప్రిపేర్ చేశానో తెలుసా? స్ప్రౌట్స్ అండి. ఇవి ఉదయాన్నే తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉదయంతో పాటుగా ఈవినింగ్ కూడా ఈ విధంగా రోస్ట్ చేసి ఇస్తే కూడా బాగుంటుంది. ఏదోలో పిల్లలైతే తినాలండి. నేను లైట్ గా ఆయిల్ వేసి జస్ట్ కొంచెం టేస్ట్ ఉండే విధంగా రోస్ట్ చేసి ఇచ్చాను అంతే. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా సరే తినాలి అంతే. అమ్మ, భారతంలో అభిమన్యుడి గురించి కొన్ని విషయాలు చెప్పవా? మహాభారతంలో అభిమన్యుడు ఒక గొప్ప వీర యోధుడనే చెప్పవచ్చండి. పద్మ వ్యూహాన్ని ఛేదించిన యోధుడు అభిమన్యుడు. కాకపోతే దురదృష్టవశాత్ కురుక్షేత్రంలో పద్మ వ్యూహంలోకి వెళ్లడం మాత్రమే తెలిసిన అభిమన్యుడు తిరిగి రావడం తెలియక వీర మరణం పొందినవాడు. అర్జునుడు సుభద్రల ముద్దుల కుమారుడు అభిమన్యుడు. సుభద్ర గర్భంతో ఉన్నప్పుడు అర్జునుడు తాను నేర్చుకున్న పద్మ వ్యూహాన్ని గురించి వివరిస్తాడు. అప్పుడు సుభద్ర పద్మ వ్యూహంలోకి వెళ్లడం గురించి చెప్పినంతసేపు వింటుంది. తిరిగి వచ్చే మార్గం చెప్పినప్పుడు నిద్రిస్తుందండి. అభిమన్యుడు తల్లి కడుపులో నుంచే పద్మ వ్యూహాన్ని ఛేదించడం గురించి విన్న గొప్ప వ్యక్తి అండి. కానీ వెళ్ళడం గురించి మాత్రమే వింటాడు. తిరిగి వచ్చేది ఇంకా అర్జునుడు చెప్పడు. ఎందుకంటే అప్పటి సుభద్ర నిద్రలోకి జారుకుంటుంది గనక. 18 రోజులు నిర్విరామంగా కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు అందుబాటులో లేకపోవడం వల్ల తన కుమారుడైన అభిమన్యుడు నేను ఛేదిస్తానని చెప్పి పద్మవ్యూహంలోకి వెళ్లి కౌరవుల యొక్క కుట్ర వలన వీరమరణం పొందిన ధీరుడు. థ్యాంక్ యూ అమ్మా.